ఫ్రెండ్స్ ఇవన్నీ బాస్మతి రైస్ని మనం కొంచెం ఆయిల్ రాసుకొని అందులో నానబెట్టుకుని వాటర్ నానబెట్టుకొని ఇప్పుడు మనం ఇందులో వేసుకోవాలి, కలిపి పెట్టుకోవాలి. ఈ కోకోనట్ రైస్ని మొత్తం అంతా కలిపినట్టుగా పెట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఒక గ్లాస్ రైస్కు ఒక గ్లాస్ వాటర్ అంటాం కదా ఫ్రెండ్స్, అలా 2 గ్లాసు వాటర్ వేసాను. అలాగే నేను 1 సగం రైస్ తీసుకున్నాను కాబట్టి 2 సగం వాటర్ వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇలా బాగా కలిపి పెట్టుకో. మన అంచనా ప్రకారంగా సాల్ట్ వేసుకోవాలి. ఇవ్వండి ఇప్పుడు నేను విజిల్ లేకుండా పెడుతున్నాను ఇది. ఫ్రెండ్స్ ఇవన్నీ మూత ఇలా చూస్తున్నాము, ఇది కొంచెం అలాగే దగ్గరికి అవ్వాలి. ఫ్రెండ్స్ ఇవన్నీ కార్తీక మాసం ఈ విధంగా కొబ్బరి రైస్ చేసుకోండి, చాలా టేస్ట్, చాలా తినొచ్చు ఎవరైనా. ఫ్రెండ్స్ ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఫ్రెండ్స్ కోకోనట్ కొబ్బరి రైస్ సింపుల్గా చేసుకోవచ్చు. తినవాలనుకున్న వాళ్ళు ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. కార్తీక మాసంలోని ఈ విధంగా చేసి పెట్టుకొని తినొచ్చండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.